రెడ్డిగా మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ఇక గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థులు అయితే ఆందోళనకు దిగారు. రైట్, అక్కడ హై టెన్షన్ అయితే నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అర్ధరాత్రి వార్డెన్ ని కూడా అక్కడికి తీసుకెళ్లిపోయారు, వేరే వాళ్ళు ఆమెను ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేసి అని చెప్తున్నారు. ఆమెను బయటికి తీసుకురావాలి అంటూ కూడా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా మాట్లాడడం జరుగుతోంది. ఏబీవీపీ వాళ్ళు కూడా అక్కడ వచ్చి ధర్నా చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సిఎంఆర్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం. నిన్న ఏదైతే లేడీస్ హాస్టల్, సిఎంఆర్ కాలేజీ లేడీస్ హాస్టల్ ఏదైతే వీళ్ళు సెల్ ఫోన్స్ కావచ్చు, హిడెన్ కెమెరాస్ పెట్టేసి మాత్రం వాళ్ళ న్యూడ్ వీడియోస్ తీస్తున్నట్టుగా తెలియడంతో విద్యార్థులు మాత్రం వార్డెన్ ని, అక్కడ ఉన్న వార్డెన్ ని కూడా అడగడం జరిగింది. అక్కడ దాంతో ఎందుకంటే నిన్న అర్ధరాత్రి 3 గంటల వరకు మాత్రం విద్యార్థి కావచ్చు, ఇటు పలు సంఘాలు కూడా కావచ్చు సంఘటన స్థలానికి చేరుకొని అయితే ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అఘాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చేపట్టారు. కానీ ఈ రోజు ఉదయం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థి తీసుకోవాలంటూ కూడా చేపట్టారు. కానీ ఈ రోజు ఉదయం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆ కాలేజీలకు చేరుకోవడం కావచ్చు, చేరుకొని విద్యార్థులను అయితే కొంతమంది తీసుకెళ్లడం, లేదంటే ఎలాంటి బాధ్యత వహించకుండా వీళ్ళు ఈ విధంగా, ఎందుకంటే గతంలో కూడా వార్డెన్కి చెప్పినా కూడా ఇలాంటి విషయాలపై ఇలాంటి వీడియోస్ తీస్తున్నారని చెప్పినా కూడా పట్టించుకోకపోవడం కావచ్చు. ఎందుకంటే ఎవరైతే వార్డెన్ ప్రీతి రెడ్డి అనే మహిళ చెప్పే విషయంలో కావచ్చు, లేదు అని అంటే ప్రీతి రెడ్డిని తీసుకొని నైట్ చూసుకున్నట్లయితే ప్రీతి రెడ్డిని తీసుకొని వార్డెన్ని తీసుకొని ఒకతను గేట్ దగ్గర డ్రాప్ చేసినట్టు కూడా ఇక్కడ విద్యార్థులు చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే గత కొంతసేపటి క్రితమే అతన్ని కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అయితే దీంతో ఇప్పటి వరకు పోలీసులు 5 నిందితులను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా పూర్తిగా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో పాటు 11 సెల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఆ 11 సెల్ ఫోన్లను కూడా క్యాట్ పంపించడం జరిగింది. అయితే ఈరోజు దానిపై ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, లేదంటే ఇతర సాక్ష్యాలు, ఎందుకంటే ఆ సెల్ ఫోన్లో ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడు మరి దానిపై ఎవరికి దీనికి పాల్పడ్డారు, ఎంతమంది ఉన్నారు అనేసి అని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే దీంట్లో ఇప్పటికే చూసుకున్న విద్యార్థి సంఘాలు ఎవరెవరు ఎస్ఎఫ్ఐ కావచ్చు, లేదంటే ఏబీవీపీ కావచ్చు, పలు బీజేపీ నాయకులు కూడా ఇప్పటికే కాలేజ్ వద్దకు చేరుకొని అయితే భారీ ఎత్తుగా ఆందోళన నేర్కొంటున్నారు కనుక చెప్పుకోవచ్చు. లక్షల కొద్ది ఫీజులు మల్లారెడ్డి కాలేజీలో కడుతూ ఉండడం కావచ్చు, లేదంటే తరచూ ఏదంటే ఆహారంలో విష పదార్థాలు కావచ్చు, లేదంటే ఫీజు రింబర్స్మెంట్స్లో ఇబ్బందులు కలిగేయడం కావచ్చు, లేదంటే ఇప్పుడు మరోసారి న్యూడ్ వీడియోస్, ఏకంగా మహిళల విద్యార్థుల న్యూడ్ వీడియోస్ని తీయడంతో మాత్రం మరోసారి సీఎంఆర్ కాలేజ్ సంచలనం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం దీనికి పాల్పడుతున్న వాళ్ళపై కఠినమైన చర్యలు ఉండాలి, ఇటు విద్యార్థి తల్లిదండ్రులకు కూడా భరోసా ఇవ్వాలి. కానీ నిన్నటి నుంచి జరుగుతున్నా కూడా మల్లారెడ్డి మేనేజ్మెంట్ కావచ్చు, సీఎంఆర్ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు. దీనిపై ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇన్ని సంఘటనలు వస్తున్నా కూడా, ఎందుకంటే ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి, ఈ సీఎంఆర్ కాలేజ్ని కూడా క్లోజ్ చేయాలంటూ కూడా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. మమత, రైట్ క్రాంతి, అదే విధంగా అసభ్యకరమైనటువంటి వీడియోలు ఏమీ లేవు అనేసి అని చెప్పి కూడా ఏసీపీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు అయితే లేవు ప్రజెంట్ అయితే అనేసి అని చెప్తున్నారు. మరి ఏ విధంగా ఈ కేసుని సాల్వ్ చేసే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి మరి మేనేజ్మెంట్ ఏమన్నా మాట్లాడుతుందా, కాలేజ్ మేనేజ్మెంట్, లేకపోతే అక్కడ వంట చేసే మనుషులే ఈ విధంగా ఇవన్నీ చేస్తున్నారు అనేసి అని చెప్పి కూడా ఒకటి బయటకు వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? మరి వారిని విచారించడం జరుగుతుందా? రైట్ మమత, ప్రస్తుతం మనము కాలేజ్ వద్ద, ఎందుకనంటే ఈ 11 సెల్ ఫోన్లో కూడా వీడియోస్ కావచ్చు, లేదు అంటే ఇతర సెల్ ఫోన్లు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అంటే దీనికి పాల్పడ్డ సెల్ ఫోన్స్ ఏమైనా మిస్ అయ్యాయా, లేదు అని అంటే, ఎందుకంటే మనము కొన్ని వీడియోస్ చూసుకున్నా కూడా దాదాపుగా ఇలాంటి లేడీస్ హాస్టల్స్ వాష్రూమ్స్ దగ్గర బాత్రూమ్ వెనకాల విండోస్ దగ్గర నుంచి వీడియోస్ తీస్తున్నట్టుగా అక్కడ స్టూల్ ఉండడం కూడా గమనించారు. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా జరిగింది ఇలాంటి వీళ్ళు స్టూల్స్ వేసుకొని విజువల్స్ తీయడం అని కూడా విద్యార్థులు అయితే చెప్పుకొస్తున్నారు. అయితే అయితే దీంతో నిన్న రాత్రి నెలకొన్న తర్వాత మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే పలు విద్యార్థి సంఘాలు కూడా మనం చేరుకోవడం చూస్తున్నాము. పోలీసులు బందోబస్తు కూడా నిన్నటి నుంచి చూసుకున్నా కూడా, ఎందుకంటే
ఎందుకంటే మహిళా కానిస్టేబుల్స్ కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు, పోలీస్ శాఖ మొత్తం ప్రస్తుతం సిఎంఆర్ కాలేజ్ దగ్గర అయితే ఉంది అని చెప్పవచ్చు. అయితే ఎందుకంటే వీళ్ళపై కఠినమైన చర్యలు ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎందుకంటే ఇప్పటికే మనం ఉదయం నుంచి చూసుకున్నా కూడా విద్యార్థి పలు సంఘాలు కావచ్చు, ఇటు మిగతా బీజేపీ కార్యకర్తలు, ఇతర కార్యకర్తలు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వానికి ఒకటే, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి అంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మమత, విద్యార్థులకు సంబంధించి ఆ అనుమానితుల పైన ఫిర్యాదు చేసినా కూడా మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆ వార్డెన్ కూడా వ్యంగ్యంగా మాట్లాడింది అనేసి అని చెప్పి కూడా విద్యార్థినుడు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? విద్యార్థులు ఏమంటున్నారు? ఆ వార్డెన్ని తీసుకురావాలి అనేసి అని చెప్పి కూడా ఇందాక మాట్లాడడం మనం కూడా చూసాం. రైట్, ప్రస్తుతం ఎవరైతే వార్డెన్, ఎందుకంటే ఇప్పటికే సిఎంఆర్ కాలేజ్లో షిఫ్ట్ వైజ్గా వార్డెన్లు పనిచేస్తున్నారని అయితే పోలీసులు చెప్తున్నారు విద్యార్థులు. అయితే ఎవరైతే ఒకరు విద్యార్థి ఆ వార్డెన్ ఉన్నారో ఆ ప్రీతి రెడ్డి అనే మహిళ దీనికి సహకరించడం లేదంటే గతంలో కూడా తనకు ఇన్ఫార్మ్ చేసినా కూడా తను దురుసుగా విద్యార్థులతో ప్రవర్తించినట్టు కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ఘటన ఏర్పడిన తర్వాత ఆమెని దీంట్లో ఉన్న పనిచేసే ఒక సిబ్బంది అతన్ని డ్రాప్ చేసి వచ్చాడంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే అతను లోపటే ఉన్నాడు అని అంటే మాత్రం పోలీసులు ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకున్నారు. దీంతో దాదాపుగా 5గురికి చేరుకున్నది. ఇప్పటికే ప్రస్తుతం 5గురిని అయితే విచారిస్తున్నారు. మరి ఈ 5గురు ఉన్నారా లేదంటే ఇతరులు ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా అయితే ప్రస్తుతం విచారిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనతో బీజేపీ నాయకులు ఉన్నారు. సరే, మాట్లాడదాం. చెప్పండి అన్న. సిఎంఆర్ కాలేజ్లో ఈ జరిగినటువంటి అమ్మాయిల మీద జరిగినటువంటి ఈ దారుణాన్ని మొదటగా మేము భారతీయ జనతా యువమోర్చా ద్వారా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ మల్లారెడ్డి గారు, నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వారికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఇవన్నీ. మల్లారెడ్డి గారు గతంలో వారు ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా పనిచేసిళ్ళు. మరి ఈ రోజు ఇవాళ మీ తమ్ముడు ఏదైతే గోపాల్ రెడ్డి ఉన్నాడో, మీ గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూట్లలో ఇంత దారుణం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీ గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూట్లలో ఇంత దారుణం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ అమ్మాయిలకు సంబంధించినటువంటి బాత్రూమ్ల దగ్గర సీసీ కెమెరాలు పెడుతుంటే ఈ యాజమాన్యం ఏం చేస్తున్నది అని అడుగుతున్నాను. యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలి కదా. ప్రీతిరెడ్డిని ఎందుకు దాచిపెడుతున్నారు? ఆ ప్రీతిరెడ్డి అనేట ఆమె ఇన్ఛార్జ్. ఇవాళ ఆమె అస్తం ఎంత ఉన్నది ఇక్కడ అంటే దీని వెనకాల ఇంకెవరైనా కోణం ఉన్నదా? ఈ 11 మంది వెనకాల ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్ వెనకాల ఇంకెవరైనా కోణం ఉన్నదా? ఈ 11 మంది వెనకాల ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్ వెనకాల ఇంకెవరైనా కోణం ఉన్నదా? దాని మీద పూర్తి విచారణ చేయకముందే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఒక ఆరోపణగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ యజమాన్యానికి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ని ఒకటే అడుగుతున్నాను, మీరు విద్యార్థుల పక్షాన నిలబడండి. నిజంగా ఆ అమ్మాయిలకు జరిగినటువంటి అన్యాయం పైన మీరు ఖండించండి. దాని మీద వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపివ్వండి. తక్షణమే ఏదైతే 11 మంది ఉన్నారో ఆ 11 మందిని అదుపులోకి తీసుకోవాల్సి 5గురే అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి అమ్మాయిలు చెప్తా ఉన్నారు. 5గురు ఎందుకు? 11 మంది ఉన్నప్పుడు 11 మందిని అదుపులోకి తీసుకోవాలి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా అదుపులోకి తీసుకోవాలి. దాంతోపాటు ఈ యజమాన్యం ఎవరైతే ఉంటారో గోపాల్ రెడ్డి గారిని కూడా అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయనని కూడా ఇలా ముద్దా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కానీ వాళ్ళ పోలీసులు ఇవాళ తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను పోలీసులకు ఒకటే అప్పీల్ చేస్తున్నా, దయచేసి అమ్మాయిలు మన అందరికీ కూడా అక్క చెల్లెలు ఉన్నారు, మనకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ పక్షాన నిలబడండి, వాళ్ళకి న్యాయం చేయండి. వెంటనే ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఇంకెక్కడికైనా వీడియోస్ ఫార్వర్డ్ అయినాయా అవన్నీ వెంటనే చూసి వాటిని ఎక్కడికక్కడ ఆపేసే ప్రయత్నం చేయండి. ఆ అమ్మాయిలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భారతీయ జనతా యువమోర్చా తరఫున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. ఇదే ఇన్స్టిట్యూట్ లక్షల ఫీజులు కట్టించుకొని ఇలాంటివి పాల్పడుతున్నారు సిఎంఆర్ కాలేజ్. ఈ విషయం కావచ్చు, గత కొన్ని విషయాల నుంచి కూడా చూసుకున్నాం. దీన్ని ఎలా చూడాలి? ఇవాళ లక్షలు విద్య చదువుకునేటువంటి రోజులు చదువు కొనుక్కునేటువంటి పరిస్థితులు ఇవాళ ఇలాంటి ఇన్స్టిట్యూట్ల వల్లనే. ఈ సిఎంఆర్ లాంటి, మల్లారెడ్డి లాంటి, ఎమ్మెల్యే రెడ్డి లాంటి ఇలాంటి పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ల వల్ల ఇవాళ సామాన్యుడు చదువుకోలేనటువంటి దుస్థితి. అయినా కూడా నా కొడుకు సిఎంఆర్లో చదవాలని, నా బిడ్డ మల్లారెడ్డిలో చదవాలని ఇవాళ నిరుపేద తల్లిదండ్రులు కూడా ఇవాళ అప్పులు చేసి ఒంటి మీద బంగారాన్ని నమ్ముకొని సైతం ఇవాళ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. ఇలాంటి చదివించిన తరుణంలో కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్లలో ఇలాంటి దౌర్భాగ్యానికి ఒడిగడతా ఉన్నారు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు దీని మీద? మొన్నేదో అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఇష్యూ మీద గంట సేపు నువ్వు అసెంబ్లీలో మాట్లాడినవే, ఇవాళ ఇంత దౌర్జన్యం జరుగుతున్నది ఈ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్లో ఈ అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయాల మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఎక్కడున్నారు? మీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? వాళ్ళు రావాలి కదా. కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా. ఇవాళ మంత్రులు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా. అంటే ఎవరికి కొమ్ముగాస్తున్నారు? ఇవాళ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ కొమ్ముగాస్తున్నది. ఇది పోవాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంకా చేస్తామంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్, క్రాంతి.